మీద నిధుల మీద దుర్వినియోగం అవుతుంది. గత 2011 నుంచి హైకోర్టులో పోయి ఆర్డర్లు తెచ్చి పోలీసుల దగ్గర దెబ్బలు తిని డిపార్ట్మెంట్ల దగ్గర దెంగలు తిని హైకోర్టులో ఆర్డర్లు తెచ్చి ఇస్తే దానికి సంబంధపడిన అధికారులు ఎంఆర్ఓ కానీ డిఓ కానీ పట్టించుకోలేదు. ఈరోజు వచ్చి పంచాయతీ ఆస్తులను కాపాడమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే మందబైలు, రస్తా బర్మోకు, వాగు బర్మోకు ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లో డిపోకి డైరెక్షన్ ఉంటే డిపో, సర్పంచ్, సెక్రటరీ అమ్మేస్తూ ఉన్నారు సార్ కాణిపాక గ్రామ పంచాయతీని. ఈరోజు వచ్చి కాణిపాక గ్రామ పంచాయతీ ఆస్తులు, హక్కులు, నిధులు టోల్గేట్ మీద 100% ఆర్డర్ ఉంది. ఆర్డర్ని అమలు పరచలేదనేసి నేను రోజు మీడియా వాళ్ళ దగ్గర, కలెక్టర్ దగ్గర చుట్టి అలసైపోయినాను. నేను ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ ఇస్తే కలెక్టర్ మీద ఎండోర్మిట్టి ఈఓ కంటెంప్ట్ చేస్తాడు. కలెక్టర్ మీద, డిపో మీద, సర్పంచ్ మీద ఏంది కలెక్టర్ మీద కంటెంప్ట్ కేసు వేస్తే ఆ కేసు గెలుచుకొస్తే నాకు న్యాయం జరగకపోతే ఈరోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్లో నన్ను ప్రశ్నిస్తారు. ఇన్నేళ్ళుగా ఏం చేస్తూ ఉంటివి, ఇన్నేళ్ళుగా నువ్వు నిద్రపోతూ ఉంటివి అనేసి అడుగుతారు. ఇది కలెక్టర్ మీద కంటెంప్ట్ కేస్తే, డిపో మీద కంటెంప్ట్ కేస్తే ఆ కేసు గెలుచుకొచ్చి కలెక్టర్కి ఇస్తే, డిపోకి ఇస్తే, సర్పంచ్కి ఇస్తే దాన్ని అమలు పరచకుండా ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తూ ఉంటివి, నిద్రపోతూ ఉంటివి అనేసి నన్ను క్వశ్చన్ వేస్తారు. ఈరోజు వచ్చి జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది ఎవరైనా దయచేసి పవన్ కళ్యాణ్ దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే కాణిపాక గ్రామ పంచాయతీకి కోట్లాది రూపాయలు, కోట్లు సార్, లక్షలు కాదు, కోట్లు దుర్వినియోగం అవుతుంది. ల్యాండ్ కన్వర్ట్ కాకుండా బిల్డింగ్లు కడతా ఉన్నారు, అప్రూవల్ లేకుండా బిల్డింగ్ కడతా ఉన్నారు, ట్యాక్స్ వసూలు చేయకుండా కొల్లుడైపోయినారు. ఈరోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ట్యాక్స్ ఉంది, ఎస్పీ ఆఫీస్కి ట్యాక్స్ ఉంది, కానీ గుళ్ళో ట్యాక్స్ వసూలు చేయాలంటే ఈవో వద్దనేసాడు అంటాడు మా సర్పంచ్, మా సెక్రటరీ. అంటే కలెక్టర్ ఆఫీసులో ట్యాక్స్ కడతారు, ఎస్పీ ఆఫీసులో ట్యాక్స్ కడతారు, గుడికి లేదంట. గుడికి అన్నదానానికి మినాయించి ట్యాక్స్ వసూలు చేయాల. కోట్లాది రూపాయలు టెండర్ పెట్టి లాడ్జీలు, రూములు, అంగుళ్ళు పెట్టి కోట్లు సంపాదించుకుంటూ ఉంటే దేవుడు తింటా ఉన్నాడా? లేదు, దేవుడి పేరు చేసుకొని దోసుకొని తింటా ఉన్నారు. దేవుడు తినడు. దేవునికి నే మాజీ సర్పంచి, దేవునికి సేవ చేసినోడే. నేను రామూర్తి నాయుడు రోడ్డు వైడింగ్ చేసి గుడికి డెవలప్ ఇండ్లు పగలగొట్టి గుడికి ఇచ్చినోడే. ఈరోజు ఎండోర్మిట్టి ఇవో ఏంది గ్రామ పంచాయతీ ఆస్తుల మీద కర్నూలు, ఇది గ్రామ పంచాయతీ ఆస్తుల మీద ఎంఆర్ఓను పెట్టి 10 నాటకంలో ఎక్కిచ్చేస్తారు, 1 బిల్ ఎక్కిచ్చేస్తారు. హైకోర్టు ఆర్డర్ ఉంటే 1 బిల్ ఎక్కిస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా? పంచాయతీ డిపార్ట్మెంట్ కాణిపాక పంచాయతీలో పనిచేస్తూ ఉంటారా? కాణిపాక పంచాయతీ ప్రజలను అమ్మేస్తూ ఉంటారా? కాణిపాక పంచాయతీ 400-500 వంటి ప్రజలు చంద్రబాబు దృష్టిలో ఉండారా లేదా? మీరు ఎత్తుకుపోవాలి సార్. మీరు ఎత్తుకుపోయి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతే కాణిపాక పంచాయతీ ప్రజలకు న్యాయం చేస్తారనేసిందే. నాకు తెలిసిందే 4 మాటలు మాట్లాడినా సార్. దయచేసి దీన్ని హైలైట్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే బాధ్యత మీది సార్. మసానం మెయిన్. ఈరోజు వచ్చి మసానం లేదంటే ఈరోజు వచ్చి హైకోర్టు ఆర్డర్ వచ్చి మసాన్ మీద 2011 నుంచి స్టే ఉంటే దుర్వినియోగం చేసుకుంటూ వస్తారు. 2023లో కేసులు ఇది ఏంటేసులు ఈవో నా మీద పోయి కేసులు వేసినాడు సార్. కలెక్టర్ ఇచ్చేసినాడు అంటాడు, ఎంఆర్ఓ ఇచ్చేసినా అంటాడు, సర్పంచ్ ఆర్డీఓ ఇచ్చేసినా అంటాడు. ఈ కేసులంతా ఇతను హైకోర్టులకి నా మీద కేసు వేసినాడు. 2023 నేను చెప్తుండేది, నిన్న లేటెస్ట్గా కాదు, 2011 నుంచి 2023లో హైకోర్టు ఆర్డర్ తెస్తే దాన్ని అమలు పరచలే ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కానీ. సర్పంచ్కి చెప్తే చూద్దాము అని సమ్మేస్తుంటారు కాణిపాక పంచాయతీని. వార్డు నెంబర్లు లేదు, సర్పంచ్ లేదు, అధికారులు లేదు. ఈ పనికిరాని ప్రజలు సస్తే వేసుకునేదానికి స్థలం లేదు సార్. దయచేసి కాణిపాక గుడి ఇప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేసి మసానాన్ని గుడిగా డెవలప్ చేయాలా. చచ్చిపోతే ఆడతా వేస్తారు, ఆస్తులు ముఖ్యం కాదు, మసానం ముఖ్యం అనేసి గవర్నమెంట్ చెప్తా ఉంటే మాకు మసానం లేదనేసి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాం సార్. దయచేసి దీన్ని మసాన కల చేయాలని కోరుకుంటాను సార్.